శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారము. మిథున రాశిలో గురువు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యా రాశిలో రవి, బుధుడు, తులారాశిలో కుజుడు, మీన రాశిలో శనేశ్వరుడు వక్రించి ఉన్నారు. కుంభరాశిలో రాహు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు, పంచమ స్థానంలో శుక్రుడు, కేతువు, ఆరింట రవి, బుధులు, సప్తమ స్థానంలో కుజుడు, వ్యయ స్థానంలో శనీశ్వరుడు, లాభస్థానంలో రాహువు. నూతన కార్యక్రమాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి రాజకీయ పైరవీలు లాభిస్తాయి. అనుచర బృందము, స్నేహితులు, అండదండలు మరింతగా పెరుగుతాయి. ప్రజాదరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలను అందజేస్తాయి. కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలలో తరచూ ఆటంకాలు ఏర్పడటం మనస్తాపానికి గురి చేసే విధంగా పరిణమిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టే ప్రయత్నాలు కావచ్చు, కాస్తంత చికాకు పరిచే విధంగా ఉంటుంది. కానీ ద్వితీయ తృతీయ ప్రయత్నాలలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ఒకానొక సందర్భంలో మనం ప్రయత్నం చేస్తున్నాము, మనకు రావాల్సిందే కానీ రాలేదు, అలాంటప్పుడు కాస్తంత మీరు ఎక్కడైతే వెతుకుతున్నారో ఉద్యోగం కోసం ఆ కేటగిరీ మార్చడం కావచ్చు, ఏదైనా అందులో మార్పు చేసి మళ్ళీ ప్రయత్నించండి. అందులో మీకు మంచి ఫలితాలు దొరికే అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి అంశాలలో మీరు జోక్యం చేసుకోకుండా వ్యవహరించడం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ విధంగా మీతో గొడవలు పెట్టుకోవడము, చికాకు కలిగించే అంశాలు ఏర్పరచడము, కుటుంబాన్ని చీల్చడము, విడగొట్టాలన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి? అందరూ పెద్దవాళ్లే, మంచి చెడులు అందరికీ తెలుసు. కానీ కొంతమంది వాళ్ళకి చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళ మాటలు విని ఈ విధమైనటువంటి మార్పులను తీసుకొస్తున్నారు. మనం స్పందిస్తే ఉన్న బంధం పోతుందేమోనని మౌనం వహించడము ఈ విషయాలలో మాత్రం పెద్ద నేరంగా పరిణమిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి. మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ.
అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము. ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో ఒత్తిడి మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇన్ టైంలో టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు. మంచి జనాకర్షణ కలిగి ఉంటారు. రిలేషన్షిప్ వైజ్గా మంచిగా అందరితో ఉండి తద్వారా మీ ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఎంతగానో ఆకర్షితులవుతారు. ఒకానొక క్షేత్రాన్ని సందర్శించాలన్న విధంగా ఎక్కువగా ఆలోచనలు ఉంటాయి. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, చతుర్థ స్థానంలో శుక్రుడు కేతువు, పంచమ స్థానంలో రవి బుధుడు, 6వ కుజుడు, లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రాహువు. కొన్ని అనుకోని కారణాల వలన కొన్ని సందర్భాలలో మీ మాట కాస్తంత కఠినంగా మారటము, కొన్ని ఖచ్చితమైనటువంటి మాటలు మీ నోటి నుండి బయటపడము పలువురిని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఎన్నడూ మీరంత కటువుగా కఠినంగా వ్యవహరిస్తారని, మాట్లాడతారని ఎవ్వరు ఊహించరు. ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి, మీకు మాకు సంబంధమే లేదు గడప దాటిన తర్వాత. ఈ విధమైనటువంటి చర్యలు, మాటలు మీ నోటి నుంచి రావడము చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేయడము, ఎవరైతే ప్రత్యేకంగా మీకున్నటువంటి బలహీనతను ఎప్పుడు ఇబ్బంది పెట్టడము, దాన్ని ఆసరాగా చేసుకొని ప్రయోజనాలను పొందటము, ఈ విధమైనటువంటి అనుచర వర్గము కుటుంబీకులు ఉన్నారు. ఈ యొక్క మీలో వచ్చే మార్పు మాత్రం వాళ్ళకి చాలా పెద్ద సమస్యగా మారుతుంది. వాళ్ళు ముందడుగు వేయలేనటువంటి పరిస్థితికి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం మీరు తీసుకొని నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఒకానొక ప్రాజెక్ట్లో, ఒకానొక పరిస్థితిలో ఎవరి వల్ల కానటువంటివి మీరు చేసి వాటిల్లో విజయాన్ని పొందటం మీ వ్యక్తిగత అభివృద్ధికి ప్రధానమైన కారణంగా మారుతుంది. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి, మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన అంశాలలో 3 వంతుల పనులు ముందుకు జరుగుతాయి. కొంతమంది ద్వారా
మీరు చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు భద్రకాళీ దేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రాశిలో గురుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారము, చతుర్థ స్థానంలో రవి బుధగ్రహ సంచారము, పంచమ స్థానంలో కుజగ్రహ సంచారము, దశమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారము. నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మంచి ప్రణాళికలతో, మంచి స్ఫూర్తితో ముందడుగు వేయగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్థులను ఢీకొట్టే విధంగా మీ యొక్క ఆలోచనలు, వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుస్తూ మంచి ప్రయత్నాలు చేస్తూ ముందడుగు వేయగలుగుతారు. ఒకానొక ఉన్నత పదవికి అర్హులుగా మీరు మారతారు. మీ అనుచరగణం కావచ్చు, మీ శ్రేయోభిలాషులు కావచ్చు, మీకు అనుకూలంగా ఉండి మీకు కావాల్సినటువంటి పనులను చేసి మీకు ప్రయోజనాలను తెచ్చిచ్చే విధంగా ఉంటుంది. సొంత ఉపాధిలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ధనాదాయం మరింతగా పెరుగుతుంది. కిరాణా వ్యాపారస్తులకు, పూలు పండ్లు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి. మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము. ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారి విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి. ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత
ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు మీ పేరు మీద ఉన్నటువంటి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. క్రితం ఉన్నటువంటి డాక్యుమెంట్స్లో ఏవో లోపాలు ఏర్పడటము, అవి సరిదిద్దుకోవడం కోసం ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి. ఎక్కడికక్కడ మీకు ఇబ్బంది కలిగించే వారు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మీ శ్రేయస్సు కోరి మీకు మంచి జరగాలని కోరుకునేవారు తగినటువంటి ఏర్పాట్లను చేయడము మీకు మంచి ఫలితాలను అందించే విధంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. గురుస్థానంలో ఉన్నవారు గురువుల ప్రసంగాల ద్వారా మంచి విశేషాలను తెలుసుకోగలుగుతారు. క్రితం చేసినటువంటి కార్యక్రమాలలో తప్పులను సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో అవి మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు, వివాహపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం రోజున భద్రకాళీదేవి అమ్మవారికి ఆరావళి కుంకుమతో, సుమంగళి పసుపుతో అర్చన చేయండి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు, కేతువు, తృతీయ స్థానంలో రవి, బుధుడు, చతుర్థ స్థానంలో కుజుడు, వ్యయ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో రాహువు, భాగ్యస్థానంలో శనేశ్వరుడు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ప్రత్యేకంగా కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలను వెనువెంటనే తీసుకోవాలి. వాటిని అమలు పరచాలని మీరు చేసే ప్రయత్నాలు అందరినీ సంతోషింపజేసే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఆహార నియమాలను ఉల్లంఘించి కాస్తంత అనారోగ్యాలు కొని తెచ్చుకున్న విధంగా మారవచ్చు. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. తద్వారా మంచి ప్రయోజనాలను కూడా క్రమేణా పొందగలుగుతారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇన్సూరెన్స్లు, ఇతరితర పాలసీల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. గట్టి ప్రయత్నం చేయాలన్న విధంగా జీవిత భాగస్వామి ప్రోత్సాహం కూడా మీకు ఎప్పటికప్పుడు లభిస్తూ ఉంటుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఒకానొక ఇల్లు లేదా స్థలము మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. రుణం తీసుకోనైనా అది తీసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము, లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి, మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో, ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇంట్లో వాళ్లే ఆటంకాలు ఏర్పరచడము, ప్రతిదానికి అది వద్దు, ఇది వద్దు, అది చెయ్యొద్దు, ఇవి చెయ్యొద్దని కొంతమంది ఈ విధమైనటువంటి ఇబ్బందులు, గీతలు గీసినప్పటికీ మీ సొంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఎదుగుదలను దృష్టిలో ఉంచుకొని మంచి నిర్ణయం తీసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. బయట సరిగ్గా పిల్లలు చదువుకోవడమే లేదు, చదువుకొని ఉద్యోగం సంపాదించి అది ఏదో వేరే ఊరో లేకపోతే మనకు తెలియనటువంటి తాలూకు ఊరు, చదువు, ఉద్యోగం అయినంత మాత్రాన బయటికి వెడితే పిల్లలు చెడిపోతారు, ఎందుకు అదంతా అని మానిపించేస్తున్నారమ్మా. ఇది చాలా తప్పు విషయము. అందరికీ ఇటువంటి అవకాశం రాదు. చేజేతులారా వాళ్ళ ఎదుగుదలకి మీరు అడ్డంగా ఉండొద్దు. ఇది గ్రహించి మెలగండి. ఏవైనా అనుమానాలు, అపోహలు ఉన్నట్లయితే అవి నివృత్తి చేసుకొని ఎదుగుదల కోసం ప్రయత్నం చేయండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి
ఈ రాశిలో శుక్రుడు కేతు గ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో రవి బుధగ్రహ సంచారము, తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారము, లాభస్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడుతున్నటువంటి మనస్పర్ధలు, ఇతరితర చికాకు కలిగించే అంశాల రీత్యా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మధ్యవర్తుల సహాయంతో మీరు చేస్తున్న పనులు, ఇతరితర ప్రయత్నాల గురించి వాళ్ళకి తెలియపరచడము, తద్వారా కాస్తంత సామరస్యం, మీరు కోరుకుంటున్న విధంగా పరిస్థితుల్లో మార్పులను తీసుకురాగలుగుతారు. అవతల వ్యక్తులను కూడా కాస్తంత ప్రభావితం చేయగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సహోదర సహోదరి వర్గంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సందర్భాలలో రాజీ పడేటట్టుగా మీ ఆలోచనలు ఉన్నప్పటికీ రాజీ ప్రయత్నాలు ఏమీ అవసరం లేదు, మనమేం తక్కువ తినలేదు అన్న విధంగా మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో ప్రేరేపించి మీ అంతటా మీరే తప్పుదోవలకు వెళ్ళే విధంగా వాళ్ళ యొక్క ఆలోచనలు, ప్రయత్నాలు ఉండవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఇది అందరి విషయంలో కాదు, కానీ ఎవరెవరి విషయంలో అయితే జరుగుతోందో వాళ్ళు కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు చేయగలిగితే అన్ని విధాలా మంచిది. ఏదో మన వాళ్లే మన మంచి కోరే చెప్పారు కదా అని మాత్రం గుడ్డిగా నమ్మి అడుగు వేయొద్దు. మీరే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము, లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము, చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి, మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో
దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్య విషయాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. సుదీర్ఘకాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సమస్యల నుండి క్రమేణా బయటపడగలుగుతారు. వివాహానికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలంగా ఉంటుంది. కొన్ని ప్రయత్నాలలో లోపాలు ఏర్పడటము, ఈ విధమైనటువంటి తప్పులు దొరలకుండా తగు జాగ్రత్తలు పాటించండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు భద్రకాళీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రాశిలో రవి బుధుల సంచారము, ద్వితీయ స్థానంలో కుజుడు, వ్యయ స్థానంలో శుక్రుడు కేతువు, దశమ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో శనీశ్వరుడు, 6వ రాహువు. కొత్త ఆలోచనలతో ముందడుగు వేయగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రణాళికలతో, వ్యూహాలతో ముందడుగు వేయగలుగుతారు. కార్యజయాన్ని పొందగలుగుతారు. ఎక్కడైనా ఏవైనా ఆటంకాలు సుస్పష్టంగా కనిపిస్తున్నట్లయితే ఈ ఆశ్వీజ మాసంలో విజయ పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. కొంతమంది సలహాదారులు కావచ్చు, గురుస్థానంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, మీకు ఇచ్చే సలహాలను, సూచనను పాటించి మంచి ఫలితాలను పొందగలుగుతారు. కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేయాలన్న ఆలోచనలు కాస్తంత నిదానంగా సాగే అవకాశం ఉంటుంది. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే 12 రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము, చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి. మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి,
శ్రద్ధ అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము. ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూల దిశలో ఉంటాయి. కాస్తంత కోపము, అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటిల్లో ప్రత్యక్షంగా మీరు పాల్గొనే కన్నా మీరు కాస్తంత మౌనం వహించగలిగితే సర్వదా శ్రేయస్కరం. అనుకోని సందర్భాలలో అనుకూడనటువంటి మాటలు అని కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. ప్రతి ఒక్క విషయాన్ని కాస్తంత గమనించుకొని మీరు నిలబడగలిగితే అన్ని విధాల మంచిది. ఈ రాశిలో రవి బుధుల గ్రహ సంచారము ఎన్నో విశేషమైనటువంటి మంచి ఫలితాలను అందిస్తుంది. కానీ మన మాట తీరు బాగుండాలి. షార్ట్ టెంపర్ ఇష్యూస్తో మాత్రం వ్యవహరిస్తే చాలా అంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మన వడ్డించుకున్నటువంటి విస్తరలో మనమే నీళ్లు పోసుకొని పాడు చేసుకున్నట్టుగా పరిణమించవచ్చు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రపారాయణ చెయ్యండి. తదుపరి తులారాశి. ఈ రాశిలో కుజగ్రహ సంచారము, వ్యయస్థానంలో రవి బుధగ్రహ సంచారము, లాభస్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారము, భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారము, పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారము, 6వ శనేశ్వర గ్రహ సంచారము. ఈ రాశిలో కుజగ్రహ సంచారం ఏవి ఉపయోగం లేదు. వ్యయస్థానంలో రవి బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ ఉపయోగం లేదు. లాభాధిపతి వ్యయస్థానంలో అనుకున్న పనులు కాస్తంత నత్తనడకన సాగుతుంటాయి. మీరు ఊహించింది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. కాకపోతే అదృష్టం కలిసొచ్చింది అన్నట్టుగా మీరు అనుకున్నది జరగనప్పటికీ జరిగింది ఏదైతే ఉందో తద్వారా కాస్తంత మీకు మంచి జరుగుతుంది. మంచి ఉత్తేజాన్ని పొందగలుగుతారు. తగినటువంటి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. లాభస్థానంలో ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు కేతు కలయిక అయిన వాళ్లతో విభేదాలకి, మనస్పర్ధలకి,
ప్రధానమైనటువంటి కారణంగా ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి. మనవాళ్లే కదా, మనం ఏదో విసుగులో ఉన్నాము, అలసటతో ఉన్నాము, ఇప్పుడు ఈ నిమిషం ఈ పని చేయకపోతే ఏమైంది, ఈ మాట దొర్లితే ఏమైంది అని మాత్రం అనుకోవద్దు. సరిదిద్దుకోలేనటువంటి తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. వృత్తిరీత్యా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కొత్త ప్రాజెక్టులను పొందగలుగుతారు. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి. మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు
కుటుంబపరమైనటువంటి అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. సొంతంగా మీరు కొన్ని చేసుకోలేనప్పటికీ పరుల సహాయంతో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు సానుకూల పడతాయి. మంచి డేట్ని ఖరారు చేసుకోగలుగుతారు. ఈ శుభకార్యాల నిమిత్తం కొన్ని పనులను ఏర్పాట్లను పలువురితో పంచుకొని చేయాలన్న విధంగా మీ ప్రణాళికలు ఉంటాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క రాశికి వ్యయ స్థానంలో కుజగ్రహ సంచారము, లాభస్థానంలో రవి బుధగ్రహ సంచారము, దశమ స్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారము, పంచమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము. గత కొంతకాలంగా వృశ్చిక రాశి వారికి బాలేదనంటే ఆలోచన స్థానంలో, నిర్ణయ స్థానంలో, ఈ యొక్క సంతానానికి సంబంధించిన స్థానాలలో శనేశ్వరుడి యొక్క సంచారం ఉంది. చతుర్థ స్థానంలో రాహు ఏం ఉపయోగాన్ని ఇవ్వరు. ఈయన ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా, అందరిలో మనం నవ్వులు పాలవుదామా, ఈ రకమైనటువంటి ఆలోచనలకి, ఈ రకమైనటువంటి వివాదాస్పద అంశాలకి ఈయన కారణం అవ్వటం అనేది జరుగుతుంది. మన కుటుంబము, మన ఆలోచనలు ఇవే కదా మన భవిష్యత్తుని, మన ప్రస్తుతాన్ని నిర్ణయించేది. ఈ స్థానాలలో ఈ యొక్క గ్రహాల సంచారం ఉన్నది. మనకి మంచి మాటలు చెప్పే గురువులన మనం నిర్లక్ష్యం చేస్తాము, మనమేం పట్టించుకోము. వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు చెప్పిన మంచి మాటలు విని ఆ విధంగా మనం నిలదొక్కుకోగలిగితే అన్ని విధాలా మంచిది. కేవలం గురుస్థానం అని అంటే ఎవరో పెద్దవాళ్ళు అయిన వాళ్ళే అవ్వనవసరం లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, లేదా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్పే మాటలు, మీకు ఇచ్చే సలహాలను మీరు విని పాటించగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. రాహువు, కేతువు, శని ఎవరు ఏమీ చేయలేరు. మీకు జరగాల్సిన మంచి జరుగుతుంది. మీకు వచ్చే ఆటంకాలు ఏమీ ఉండవు. ఎందుకంటే మీ ఆలోచన మీద మీ పెద్దవాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో తప్పులున్నా వాళ్ళు సరిచేస్తారు కాబట్టి అది బాగుంటుంది. లేదా సొంతంగా తీసుకునే నిర్ణయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. పెద్ద ప్రయోజనాలను మాత్రం మీరు దక్కించుకోలేరు. వృత్తిరీత్యా ఉద్యోగాలలో మంచి ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. చికాకు కలిగించేవారు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ దాటి మీరు ముందడుగు వేయగలుగుతారు. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలను మీరు దక్కించుకోగలుగుతారు. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు, లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము, లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము, చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది, ఈ రోజు చేయండి. మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ.
అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము. ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్న వ్యాపారాలు కలిసి వస్తాయి. ఏదైతే మీరు చేయాలని కోరుకున్నారో, ఆశించారో ఆ కార్యక్రమాలను సక్రమంగా చేయగలుగుతారు. మనస్తృప్తిని, మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. రాజరాజేశ్వరి దేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని పొందగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు, సప్తమ స్థానంలో గురువు, దశమ స్థానంలో రవి బుధులు, భాగ్యస్థానంలో శనికేతువులు, లాభస్థానంలో కుజుడు. నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. క్రితం ఉన్నటువంటి స్వల్పమైన ఆటంకాలు, చికాకులు క్రమేణా తొలగిపోతాయి. భాగ్యస్థానంలో శుక్రుడు, కేతుగ్రహ కలయికలు, గురువులు పెద్దవారిచ్చే సలహాలు, సూచనల మేరకు మీరు తీసుకునే నిర్ణయాలలో మంచి మార్పులు ఏర్పడతాయని సూచిస్తున్నది. దైవ ఆధ్యాత్మిక పరమైన అంశాల రీత్యా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్, రావాల్సినటువంటి రాయితీ ధనము చేతికి అందే అవకాశం గోచరిస్తున్నది. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన
లేదా వినగలిగినా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి, మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో, ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చెయ్యండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఒక ఉద్యోగంలో నుండి మరొక ఉద్యోగంలోకి మారాలని చేసే ప్రయత్నాలు, ఆలోచనలు, నిర్ణయాలు, ప్రణాళికలు అనుకూల దిశలో ఉంటాయి. కొత్త చదువుల పట్ల, కొత్త విషయాల పట్ల ఎంతగానో ఆకర్షితులవుతారు. వృత్తి నిమిత్తం, సెల్ఫ్ డెవలప్మెంట్ నిమిత్తం కొన్ని షార్ట్ టర్మ్ కోర్సులు తీసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. రాబోయే రోజుల్లో కొత్త వాహనాన్ని కొనుగోలు చేసుకుందాము, మన శక్తి కొలది మన ప్రయత్నాలు మనం చెయ్యాలి కదా, మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. వివాహ సంబంధమైనటువంటి అంశాలు, శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో
మంచి పురోగతిని సాధించగలుగుతారు. కొన్ని కార్యక్రమాలను విధి విధానంగా మంచి రోజుల్లో ప్రారంభించాలి. పెద్దవాళ్ళ ఆశీస్సులని పొందాలి. కార్యక్రమాలు ఘనంగా చేయడంతో పాటు విధి విధానంగా చేసి దైవానుగ్రహము పిల్లలకి అందాలి. దానికి తగ్గట్టుగా మన ఆలోచనలు నిర్ణయాలు ఉండాలని ఎంతగానో మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. ఎక్కడా కూడా దేనికి కన్విన్స్ కాకుండా, కాంప్రమైజ్ కాకుండా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం అవ్వవచ్చు. ఏది ఏమైనా మధ్యవర్తుల ప్రమేయం కావచ్చు, ఇతరులు ఎవరైనా జోక్యం చేసుకొని మాట్లాడటం కావచ్చు. ఈ విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి క్లారిటీని తీసుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. ఏది ఏమైనా ముఖాముఖి కూర్చొని మాట్లాడుకొని ఇది ఈ విధంగానే జరిగిందా లేదా మరొక విధంగా జరిగిందా అన్నది లోతుగా విషయాలను తెలుసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వాళ్ళ ఉన్నత చదువుల కోసం మీరు కొద్దిపాటి ధనాన్ని దాచటం ఇప్పటి నుంచే ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. బ్యాంకు ఉద్యోగాల్లో ఉన్నవారికి కాస్తంత క్రమశిక్షణ లోపించే అవకాశం ఉంటుంది. పై అధికారుల వలన ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శని, షష్టమ స్థానంలో గురువు, అష్టమ స్థానంలో శుక్రుడు కేతువు, భాగ్యస్థానంలో రవి బుధులు, దశమ స్థానంలో కుజుడు. ఎన్నో రోజులుగా అవస్థలు పడుతున్నాము, చికాకు పడుతున్నాము, అసలు మంచి ఫలితాలే వస్తున్నట్టుగా లేదే, ఎంతో కృషి చేస్తున్నాము, అందని ద్రాక్షలాగా ఫలితాలు ఉంటున్నాయి అని బాధపడే వారికి కాలం అనుకూలంగా మారుతుంది. మంచి ఫలితాలను మీరు అందుకోబోతున్నారు. మానసికంగాను శారీరకంగాను ధైర్యాన్ని మీరు తిరిగి తెచ్చుకోగలిగితే, చేతికి అందేటువంటి సమయానికి మీరు సిద్ధంగా ఉండగలిగితే సత్ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఈ చాలా పెద్ద విషయాన్ని గ్రహించి మెలగండి. ప్రాజెక్ట్ అయిపోయింది, మన క్రెడిట్ ఇవ్వలేదు, ఏముంటుందిలే అని మాత్రం అనుకోవద్దు. ప్రస్తుతం శనేశ్వరుడు వక్రించి ఉన్నారు. ఈ కారణం చేత మనం ఎంతైతే కష్టపడుతున్నామో బాధపడుతున్నాము, వీటిల్లో మన తప్పులు ఏమీ లేకుండా మనం ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నామో, వాటి రీత్యా వచ్చే సమస్యల నుండి బయటపడే అవకాశాలు, మాధ్యమాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్తంత నిరీక్షించి మంచి ఫలితాల కోసం పునర్ప్రయత్నించండి, అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల పట్ల, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మక్కువ కనబరుస్తారు. కొన్ని కార్యక్రమాలను విశేషంగా జరిపించాలి, మీ ఆధ్వర్యంలో కొన్ని ప్రారంభించాలి, 10 మందితో కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, తద్వారా మనకి మన వాళ్ళందరికీ మంచిది అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో కొన్ని నిర్ణయాలను కఠినంగా తీసుకుంటున్నాము, అంత గట్టిగా మనం ప్రవర్తించని అవసరం లేదు అని మీకు కొంతమంది మీ హితవు కోరేవారు చెప్పినట్లయితే అవి ఖచ్చితంగా విని మీ ప్రవర్తన పద్ధతుల్లో మార్పులు తీసుకురండి. అనవసరమైనటువంటి డిసిప్లైన్ పేరుతో పిల్లల్ని బాధ పెట్టే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు
లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము, లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి, మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో, ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు కార్యాలయంలో నూతన అవకాశాలను పొందగలుగుతారు. కొన్ని అవసరాల నిమిత్తం సొంత వాహనాన్ని కొనుగోలు చేసుకోవాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. కుటుంబంలో జరిగినటువంటి చర్చలు కావచ్చు, మాటలు కావచ్చు, అవి కాస్తంత పొల్లిపోయి నువ్వు ఒకళ్ళ మీద ఆధారపడే కదా ఉంటున్నావు, నీ సొంతంగా ఏమీ లేదు కదా అని రకరకాలుగా వచ్చే మాటలను విని మీరు దానికి ప్రతిస్పందనగా మీ సొంత శక్తితోటి కొన్ని కొనుగోలు చేయాలి, కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అన్న ఆలోచనలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. మనకి ఎవరు శత్రువులో వాళ్ళ మీద కోపం చూపిస్తే చాలు సరిపోతుందండి. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ మీద మనకు అవసరం లేదు. ఇది గ్రహించి మెలగండి. మనం ఎదగటానికి మనం కొన్ని అంశాలను మనకు ఉపయోగించుకోగలిగితే గనక సర్వదా శ్రేయస్కరం, అన్ని విధాల మంచిది. కానీ ఎవరినో బాధ పెట్టాలి, ఎవరినో తొక్కాలి అని మనం ఎదగటం కోసం చేసే ప్రయత్నాల వలన ఏ ఉపయోగం ఉండదు. తద్వారా మన కుటుంబమే పాడైపోతుంది. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. స్పాండిలైటిస్, మెడ నొప్పి,
విపరీతమైనటువంటి తలనొప్పి, కీళ్ల నొప్పులతో అవస్థలు పడే అవకాశం ఉంటుంది. వైద్యులను సంప్రదించి మంచి నిర్ణయాలను తీసుకోండి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని విశేషంగా పఠించండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రాశిలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారము, పంచమ స్థానంలో గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో రవి బుధగ్రహ సంచారము, భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారము. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అంటే మహాళయ పక్షాలు, ఆ తర్వాత దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ప్రస్తుతం ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు కేతు గ్రహ కలయిక విశేషంగా ఫలించడానికి, మంచి అవకాశాలు ఏర్పడటానికి కారణమవుతుంది. శుక్రుడు గురుస్థానంలో ఉన్న ఆయన, కేతువు మంత్రం ఫలించడానికి కారకుడు, రాహు మంత్రం ఇవ్వటానికి, ఆ మంత్రం ఎలా ఫలిస్తుంది, ఎంత తొందరగా ఫలిస్తుందా, ఆలస్యంగా ఫలిస్తుందా అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు నేను ఒక పూజ చేశాను, నాకు డబ్బులు కావాలి రావాలి అని. కొంతమందికి పూజ మధ్యలోనే శుభవార్త అందుతుంది, కొంతమందికి 2-3 వారాలు చేసిన తర్వాత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొంతమంది సంవత్సరం పాటు అదే పూజ చేసిన దాని వలన ఎంతో మంది బాగుపడ్డారు. అరే మనం బాగుపడలేకపోతున్నామే, మనకి ఏం ఉపయోగమో ఫలితం కనిపించడం లేదే అని ఎందుకు అనిపిస్తుంది. ఒకే రకమైన పూజ అందరూ అలానే చేస్తున్నారు, అదే రోజు చేస్తున్నారు, విధి విధానంగా పాటిస్తున్నారు, చేస్తున్నారు. కానీ ఫలితాలు మాత్రం వేరొక విధంగా ఎందుకు వస్తున్నాయంటే జాతకంలో ఉన్నటువంటి కేతుగ్రహ స్థానాన్ని బట్టి మన పితృ కార్యక్రమాలు కావచ్చు, దైవ కార్యక్రమాలు కావచ్చు, మనం ఎంత చేస్తాము, అందులో ప్రతిఫలం మనం ఎలా అందుకుంటామో మనకి సుస్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం గోచార రీత్యా ఈ రాశి నుండి సప్తమ స్థానంలో శుక్రుడు కేతుగ్రహ సంచారము మనకి విశేషమైనటువంటి ఫలితాలను చాలా తేలిక మార్గంలో పొందే విధంగా ఉంటుంది. అంటే మనం చేసినటువంటి పూజలు అవి ఏ అడ్డంకులు లేకుండా మనకి తేలిగ్గా రావాలంటే ఈ యొక్క సమయంలో గోపూజ విశేషంగా చేయండి. ఉలవలను నానబెట్టి, బొబ్బర్లను నానబెట్టి, చక్కగా ఆవుకి పసుపు కుంకుమ గంధాన్ని అలంకరించి ఒక చిన్న పూలమాల లేదా ఒక 4 పువ్వులు వారి పాదాల దగ్గర ఉంచి ఈ యొక్క ఏదైతే ప్రసాదం తయారు చేశారో అది తినిపించండి. లేదా అరటి పండ్లు కావచ్చు, లేదా ఆ గోశాలలో ఏవైతే తరచు ఆవులు తింటాయో ఆ విధంగా మీరు తీసుకొని వెళ్ళి తినిపించి మంచినీళ్లు తాగించడము, అక్కడే ఉండి సర్వదేవతా ప్రీతికరమైనటువంటి గణపతి స్తోత్రాన్ని పఠించడము, దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించడము, లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించడము చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంతకు పూర్వము చేసినటువంటి పూజలు వాటి తాలూకు రావాల్సినటువంటి ప్రతిఫలాలను మీరు తొందరగా అందుకునే అవకాశం ఉంటుంది. అండ్ రాబోయే రోజుల్లో మీరు చేసే పూజలు వాటికి సంబంధించిన ఫలితాలను కూడా మీరు తేలికగా అందుకోగలుగుతారు. ఎప్పుడైనా చేసినటువంటి పూజ మనకి ప్రతిఫలాలను తొందరగా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రక్రియను చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు మరింత తలనొప్పిగా మారతాయి. ఒకళ్ళు ఒక్కొక్క మాట చెప్పి మరొకళ్ళకి ఇంకొక మాట చెప్పవలసినటువంటి పరిస్థితులు ఏర్పడటము, ప్రధానంగా పెళ్లికి సంబంధించి కొన్ని విషయాలు బయటికి వస్తే మనకి పరువు తక్కువగా ఉంటుంది అని కొన్ని మ్యానిపులేషన్స్ చేయడము, ఈ రకమైనటువంటి ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి. సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు, యుద్ధ పరికరాలకు సంబంధించినటువంటి విద్యల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని రోజుల పాటు అవి నేర్చుకుందాము, వాటి ద్వారా మనకి భవిష్యత్తు ఉంటుంది అని చిన్నపాటి ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు తరచూ ఏర్పడతాయి. దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము, సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన
మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి, మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో, ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేసేటువంటి ప్రతి పని, కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అనుకున్న దిశలో అవి ముందుకు జరగటము మీ సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి అంశాల రీత్యా ఆచితూచి మెలిగి నిర్ణయాలను తీసుకోండి. అనవసరంగా మాత్రం హడావిడి మీద మాత్రం నిర్ణయాలను చేయవద్దు. వీటి వలన మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. సుదీర్ఘకాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి కొన్ని అనారోగ్య సమస్యలకి కాస్తంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒకానొక వైద్యులను సంప్రదించడము,
వాళ్ళ ద్వారా వైద్యం పొందటము, తద్వారా కాస్తంత మీ ఆరోగ్యం నిలదొక్కుకోవడము ఊరట కలిగించే అంశంగా మారుతుంది. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు దుర్గాదేవి సప్తసతి పారాయణ విశేషంగా చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నారు. వ్యయస్థానంలో రాహువు, సప్తమ స్థానంలో రవి బుధులు, అష్టమ స్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో శుక్రుడు కేతువు, చతుర్థ స్థానంలో గురువు. కాస్తంత మితిమీరినటువంటి కోప ఆవేశమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారము కొన్ని సందర్భాలలో ఊహించనటువంటి సమస్యలకి ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మీరు చేసే ప్రతి పని కావచ్చు, ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించండి. గురువులు, గురుస్థానంలో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలను విని మీరు కొంతకాలం ముందుకు నడవగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. రాబోయే రోజుల్లో గురుగ్రహ సంచారం మారుతున్నది. వీటి ద్వారా ఏదైతే మంచి ఫలితాలు సంప్రాప్తించాలో ఆ విధంగా మీరు వాటిని నిలబెట్టుకోగలుగుతారు, పొందగలుగుతారు. ఎప్పుడైనానండి ఏదైనా మంచి ఫలితం రావాలి, నిజంగా వీళ్ళకి దక్కాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా లేదా తెలుసో తెలియకో సమస్యలో జారిపోతున్నా దైవానుగ్రహంతో బయటపడగలుగుతారు. ఆ దైవానుగ్రహాన్ని కూడా తిరస్కరించి మనం మూర్ఖంగా ప్రవర్తిస్తే ఏ ఉపయోగం లేదు. రాబోయే మాసం చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు పనులు కాలేదు, రాబోయే రోజుల్లో పనులు జరుగుతాయి. ఇప్పటి వరకు వ్యాపారం సాగటం లేదు, దివాలా తీసే స్టేజ్లో ఉన్నాము. కానీ కాస్తంత నెమ్మదిగా మళ్ళీ క్లయింట్స్ రావడం, కస్టమర్లు రావడం, క్రయ విక్రయాలు జరగడము, మంచి ఫలితాలు మొదలవుతాయి. రాజయోగం ఏర్పడుతుందనంటే ఉన్న పరిస్థితుల్లో నుంచి కొంచెం బెటర్ కండిషన్కి వెళతాము. అది చాలా కష్టపడి దాన్ని నిలబెట్టుకుంటే అంత మాత్రమే. ఇంట్లో కూర్చుంటే మాత్రం పనులేం జరగవు. ఏదో బాగుంది, మంచి జరగబోతోంది మీనరాశి వారి కంటే ఇప్పటి వరకు ఎంతైతే కష్టపడ్డారో, ఎలా అయితే కష్టపడ్డారో, శ్రమించారో అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగితే మీరు పెట్టిన ఎఫర్ట్కి తగినటువంటి విధంగా మంచి ఫలితాలు అప్పటికప్పుడు అందుకోగలుగుతారు. తద్వారా మంచి ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కావచ్చు, ఆనందం కావచ్చు, ఇతర అన్ని విషయాలలో మంచి పురోగతి అనేది ఏర్పడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి శనేశ్వరుణ్ణి గ్రహించుకోకుండా మంచి జరుగుతుందని మాత్రం మనం చెప్పలేము. కొన్నిసార్లు కోపము, బద్ధకము, అతి నీరసము, అతి విసుగు, చికాకు, ఈ యొక్క తామస గుణాలన్నీ కూడా బయటపడినట్లయితే ప్రయోజనాలు ఏమీ దక్కవు. ఇది గ్రహించి మెలగండి. ఏదైతే మంచి రాబోతోందో దానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకొని ఆ ప్రకారంగా మంచి ప్రయత్నం చేయండి. అనుకున్న ఉద్యోగాన్ని చక్కగా సాధించగలుగుతారు, బాగుంటుంది. మునుపున్నటువంటి నిరాశ, నిస్పృహ మాత్రం రాబోయే రోజుల్లో ఉండదు. మంచి ఫలితాలు రాబోతున్నాయి. కాస్తంత నిదానంగా మంచి నిర్ణయాలు చేయండి. ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు కావచ్చు, షష్టమ స్థానంలో శుక్రుడు కేతు గ్రహ కలయిక కావచ్చు, కాస్తంత అయిన వాళ్ళతోటి కుటుంబంలో వారితో కావచ్చు, స్నేహితులతో కావచ్చు కాస్తంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే దసరా నవరాత్రులు వచ్చాయి. చక్కగా ఈ టైంనంతా కూడాను అమ్మవారి పూజకు ఉపయోగించండి. మీకు శక్తి ఉండి కాస్తంత అవకాశం ఉన్నట్లయితే అమ్మవారి దీక్షను స్వీకరించండి. జరుగుతాయనుకున్నటువంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారి కవచంలో మీరు ఉండగలుగుతారు. ఎవరైనా మీతో గొడవ పెట్టుకోవాలని వచ్చినా వాళ్ళు వెనుతిరగడమే తప్పించి మరొక ఆప్షన్ ఉండదు. కాస్తంత టాక్ట్ఫుల్గా తెలివితేటలతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తిపూర్వకంగా ఎదుగుదల కోసం కొన్ని కొత్త అంశాలను నేర్చుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటాయి. కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని చూసి మీరు ఎంతగానో ఆకర్షితులవుతారు. వాళ్ళు ఏ పద్ధతులు, విధానాలు పాటించారో ఆ విధంగా మీరు కూడా మార్పు తీసుకురావాలని ప్రయత్నాలు మొదలు పెడతారు.
దేవి నవరాత్రులు ఈ విధంగా విశేషంగా చేసుకోగలిగితే ద్వాదశ రాశుల వారందరికీ కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి దేవి మహత్యము సప్తసతి పారాయణ విశేషంగా చేయగలిగిన లేదా వినగలిగిన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ శక్తి కొలది అమ్మవారిని రాబోయే దసరా నవరాత్రుల సమయంలో విశేషంగా పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉదయాన్నే దీపారాధన, సాయంత్రం దీపారాధన, ధూపము, దీపము, నైవేద్యము, మీకు వచ్చినటువంటి అష్టోత్తరం కావచ్చు లేదా శ్రద్ధతో వింటూ అయినా అమ్మవారికి ఆరవళి కుంకుమతో కుంకుమార్చన, సుమంగళి పసుపుతో అర్చన చెయ్యండి. దీని ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అవకాశం ఉన్నంత మేరకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అమ్మవారి పూజలను చెయ్యండి. కొంతమంది పరిస్థితుల రీత్యా కొన్ని సందర్భాలలో ఆలస్యం అవ్వవచ్చు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ 9 రోజుల్లోనే వాతావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడుతుంటాయి. మధ్యలో 5వ రోజు 6వ రోజు జ్వరం రావడము లేదా ఇంట్లో పిల్లలకి రావటము, మనం చేయగలుగుతున్నాము చేయలేకపోతున్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మీరు పక్కన ఉంచేసేయండి. ఈ రోజు కుదిరింది ఈ రోజు చేయండి, మరుసటి రోజు మీ వైపు నుంచి తప్పు లేకుండా ప్రయత్నం చేయండి. ఆ విధంగానే నిష్టగా చెయ్యండి. అమ్మవారి పూజలకి ఎక్కువగా కావాల్సింది భక్తి, శ్రద్ధ, అంత మాత్రమే. అంటే మనం కొన్ని రోజులు చేయగలుగుతాము, కొన్ని రోజులు చేయలేకపోతాము, ఈ ఆలోచనలు చాలా మందికి ఏర్పడుతూ ఉంటాయి. అంటే పూజ చేయడానికి కూడా ఎన్నో సవాళ్లను, పరీక్షలను అమ్మవారు విసిరే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ తట్టుకొని నిలబడి అమ్మవారి పూజ విధి విధానంగా మనం చేసుకుంటేనే తద్వారా మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. ఆ విధంగా ఆలోచించండి. ఉత్తరుత్తర ఏం జరుగుతుందో, 9 రోజులు పూర్తిగా చేయగలుగుతానో లేదో, ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసి మొదట పూజ ప్రారంభించండి. ఆటంకాలు రాకుండా జాగ్రత్తగా 9 రోజులు గడిచిపోవాలి, ఏ లోటు ఏర్పడకూడదని గణపతి పూజతో ప్రారంభించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ అమ్మవారి పూజను మీరు చక్కగా చేసుకోగలుగుతారు. ఈ 9 రోజుల్లో శరీరం సహకరించిన వారు ఒక పూట భోజనం చేసి మరొక పూట పలహారాన్ని స్వీకరించండి. ఈ 9 రోజుల్లో అవకాశం ఉన్నంత మేరకు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాళ్ళకి వస్త్ర సమేతంగా తాంబూలాలను సమర్పించి ఆశీస్సులు పొందండి. సాయంత్రం వేళ ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. అష్టమూలిక గుగ్గిలము లేదా దైవికం పొడి లేదా త్రిశూల్ పౌడర్తో అమ్మవారికి విశేషంగా ధూపాన్ని సమర్పించండి. ఈ 9 రోజులు కాస్తంత ఉగ్ర రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిని మనం పూజిస్తున్నాం కాబట్టి ధూపం కూడా కాస్తంత ఘాటుగానే ఉండాలండి. మనము లక్ష్మీదేవి అమ్మవారికి వేసేటువంటి మృదువైనటువంటి సాఫ్ట్ సెంటెడ్ గుగ్గిలాలు, సెంటెడ్ అగరబత్తి కాకుండా కాస్త ఈ 9 రోజులు వేసేటప్పుడు కాస్తంత పొగ ఎక్కువ వచ్చేటట్టు, ఎక్కువగా ఘాటుగా ఉండేటట్టుగా ఆ విధానంగా చూసి మార్పు చేసి ధూపం వేయండి. ఒక్కొక్క అమ్మవారికి కావచ్చు, ఒక్కొక్క పూజ విధానం కావచ్చు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. మనం ఎవరినైతే పూజిస్తున్నామో వాళ్ళ స్వభావం ఎటువంటిది, మనం ఏ తత్వంలో పూజిస్తున్నామో ఆ తత్వానికి సంబంధించినటువంటి విధంగానే మన పూజల్లో కూడా చిన్న చిన్న మార్పులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అన్ని పూజలు ఒకే విధంగా చేయలేము. కొన్ని మ్యాండేటరీ నియమాలు ఉంటాయి. ఆ విధంగా పాటించి తెలుసుకొని చేయండి. అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం స్త్రీలకు కుటుంబపరమైనటువంటి అంశాలలో కాస్తంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయిన వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా ఏదైనా కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మాత్రం మీరు రీచ్ కాలేకపోతారు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు మాత్రం వెళ్ళవద్దు. ఆలోచించి వాళ్ళు అడుగుతున్నటువంటి వనరులను కావచ్చు, సౌకర్యాలను కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లను కావచ్చు, రాబోయే రోజుల్లో చేస్తానన్న విధంగా మీ ప్రవర్తన ఉండగలిగితే అన్ని విధాలా మంచిది.
గురుగ్రహ సంచారం మారిన తర్వాత మీ వ్యవహార శైలిలో ఆలోచనలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. మీరు చేపట్టినటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా మారి మరింత మంచి పేరు రావడము, స్థిరత్వం రావటం జరుగుతుంది. కాబట్టి అప్పుడు కుటుంబపరమైనటువంటి సర్దుబాట్లను చక్కగా ఏ లోటుపాట్లు లేకుండా నిర్వహించగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. ప్రస్తుతం మాత్రం కొత్త రుణాలను తీసుకునే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితిలో చేయవద్దు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు శని సప్తనామావళిని చదవండి. దుర్గా సప్తసతి పారాయణను చెయ్యండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.